హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1919. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో మార్నింగ్ 6:30 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 6:30కి అలా లేచి లేవగానే బయట గుమ్మాలు అవి ఉంటాయి కదా, ఆ గుమ్మాలు అవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టున్నానండి. క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒకవైపు అయితే హాట్ వాటర్ పెట్టాను, ఇంకో వైపు అయితే టీ పెట్టానండి. కొద్దిగా లేటుగా లేవడం వల్ల, లేటుగా అంటే ఆ రోజు కృష్ణాష్టమి పడిందనమాట. సెలవు కదా, కొంచెం లేటుగా లేచాను. పూజ చేసుకుందాంలే, ఏమైపోయింది అనుకున్నాను. దానివల్ల కొంచెం లేటుగా లేచానమాట. యాక్చువల్లీ ఫాస్ట్గా లెగుద్దాం అనుకున్నానండి, ఎందుకో హెడేక్ బాగా వస్తుంది ఈ మధ్యన. అందుకనేసి అయితే లేటుగా లేచాను. ఇంకా లేచి ఇంటి గుమ్మాలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసి పెట్టుకొని అన్నీ స్టార్ట్ చేసేసరికి అరౌండ్ 6:30 అయ్యిందనమాట. ఈ వీడియో 6:30కి అలా ఒకవైపు హాట్ వాటర్, ఒకవైపు టీ పెట్టున్నాను. ఇంకా హాట్ వాటర్ తీసుకున్న తర్వాత రైస్ కూడా కడిగేసి అయితే పెట్టేస్తానండి. ఈలోపు ఇటువైపు టీ కూడా పెట్టుకున్నాను. టీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే టీ గ్లాసులు ఉంటాయి కదా, వాటిల్లో పాలు, మిగిలిన పాలు కొంచెం తోడు పెట్టడానికని మజ్జిగ ఒక దాంట్లో అలా పెట్టేశాను. ఇంకా గ్లాసులన్నీ ఏదో ఒక దాంట్లో ఉన్నాయండి. ఇంకా కాఫీ కప్లో వేస్తాను అంటే ఓకే ఓకే అనేసి అంటే ఇంకా కాఫీ కప్పులో అయితే వేసుకున్నాను. ఇంకా రుబ్బులు కూడా ఏం లేవు ఫ్రిడ్జ్లో. బన్నీ బాబు కోసం అంటే అప్పటికప్పుడు ఇడ్లీ కావాలన్నా, దోశ కావాలన్నా ఆల్టర్నేట్గా ఉంచాలని ఫ్రిడ్జ్లో రుబ్బులు అలా ఉంచుతుంటానన్నమాట. అవి ఇంకా 3 డేస్ మించిపోయాయి అంటే ఇద్దరు పిల్లలకి ఇష్టం ఉండదండి. రుబ్బులు ఫ్రిడ్జ్ ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో అప్పటికప్పుడు చేసి కావాలి అంటారు. కొంతమంది దోశలు ఏంటంటే మార్నింగ్ చేసి, నైట్ చేసి మార్నింగ్కి అలా వదిలేస్తారు కదా, వాళ్ళకి, మా పిల్లలకి అలా నచ్చదు. అప్పటికప్పుడే దోశలు రుబ్బేసి అప్పటికప్పుడే దోశలు వేయాలన్నమాట. అలా తింటారు వాళ్ళు. కొంతమంది ఏంటి అలా చేస్తావంటారు కానీ మా పిల్లలకి ఏంటి, నాకేంటి అలానే నప్పుతుంది. అలా అన్నట్లు ఇంకా వంట చేస్తూ అయితే పప్పు ఒకవైపు అయితే నానబెట్టాను, మినపప్పు. నానబెడతా అని అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఇంకెందుకనేసి అయితే పప్పు అయితే నానబెట్టాను, మినపప్పు. మొన్న సమ్మర్ టైంలో వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. వెళ్ళేటప్పుడు అలా ఇచ్చిందనమాట. ఆ పప్పు అయితే ఇంకా పప్పులాగా చేసి స్టోర్ చేశాను. మా అత్తయ్య వాళ్ళు ఒకసారి వచ్చారని వీడియో పెట్టాను కదా, అప్పుడైతే అత్తయ్య అదంతా క్లీన్ చేసి పెట్టిందండి, ఆ పప్పు అంతా కూడా. అయితే అది అలా నానబెట్టేశాను. ఇంకా ఈలోపు అయితే ఇటువైపు టీ పెట్టున్నాను కదా, టీ తాగేసి ఆనపకాయ ముక్క ఆఫ్ ఉంటే, ఇంకా ఒట్టి ఆనపకాయ అంటే వీళ్ళు తినరు. పాలేసి కానీ, పొడులు కానీ, పల్లీల పొడి వేసి అంటే నాకు ఇష్టం, కానీ వీళ్ళకి ఎక్కదండి ఏం కూడా. పప్పు వేసి అంటేనే ఎక్కుతుందనమాట ఆనపకాయ అలా. ఇంకెందుకు వచ్చింది, పప్పు వేసి ఆనపకాయ కుక్ చేసేద్దాం అనేసి అయితే ఎప్పుడు కూడా ఆనపకాయ ఫస్ట్ ఆయిల్ వేసేసి తర్వాత ఆనపకాయ ముక్కలు వేసి బాగా వేయించుకున్న తర్వాత పప్పు వేసి అందులో పసుపు, సాల్ట్ అన్నీ వేసేసి మూత పెట్టేస్తాను యాక్చువల్గా అయితే. ఈసారి ఏమైంది అంటే ఇంకప్పటికే లేట్ అయిపోతుంది, ఇంకెప్పుడు పూజ చేసుకుంటావు, ఎంతగా హాలిడే అయినా అనేసి తిడుతున్నారు. ఇంక కృష్ణాష్టమి కదా, ఎప్పుడు కృష్ణుడి ముందు దీపారాధన చేస్తావు, నెక్స్ట్ ప్రసాదం పెడతావు కదా, పెట్టుకోవేంటి అంటున్నారు. ఇంకా సరేనే అనేసి ఇలా కాదని డైరెక్ట్గా అయితే పోపు పెట్టుకుంటున్నానండి ఆనపకాయ. ఇంకా ఆనపకాయ కట్ చేసి అన్నీ చేసుకునేసరికి ఇటువైపు రైస్ కూడా కుక్ అయిపోయింది. రైస్ వార్చేసాను, అందుకని డైరెక్ట్గా అయితే పోపు పెట్టేస్తున్నాను. ముందైతే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి, నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత ఆనపకాయ కూడా వేసుకుంటున్నాను. ఆనపకాయ బాగా వేయించుకున్న తర్వాత పప్పు కూడా క్లీన్గా కడిగేసి పప్పు అయితే ఇందులో వేసుకుంటానండి, అలా చేస్తాను. ఇంక ఇదేంటంటే పప్పు తీసాను అన్నాను కదా, ఆ పప్పు అయితే ఒకసారి కడిగేసి నానబెడదాం అనేసి అయితే కడిగేసి నానబెడుతున్నాను. బాగా ఇసుక ఉంటుంది కదా పప్పులో, ఇసుక ఇసుకగా ఉందండి. ఆ అత్తయ్య చేసేటప్పుడు ఇసుక అవేవో ఉంటాయి కదా, అవి తీయకున్నా ఇసిరిందనమాట. ఇసరడం, రుబ్బరం సమ్మె ఏమో అంటారండి, నాకు అంతగా తెలీదు. చేసింది అందుకనేసి అయితే ఇసుకుంది, దానివల్ల ఒకసారి కడిగేసి పెడదామనేసి అయితే కడిగేసి నానబెట్టాను. నానబెట్టింది అయితే మూత పెట్టేశాను. ఈలోపు అయితే ఆనపకాయలో
పప్పు వేసుకున్న తర్వాత కాసేపు వేయించుకున్నాను. వీడియో అది స్కిప్ చేశాననమాట. నెక్స్ట్ టమాటో కూడా వేసి అందులో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసాను కానీ కారం లైట్‌గా వేస్తానండి. ఆనపకాయ పప్పు అంటే ఓన్లీ పప్పు అంటే మాత్రం అందులో కారం ఏం వేయను. ఏంటో మాకు కారం వేస్తే నచ్చదు. అందుకనేసి అయితే అలా చేస్తాననమాట. ఆనపకాయ పప్పు అయితే కారం వేస్తాను. అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ కూడా వేసేసి ఇంకా విజిల్ అయితే పెట్టేసుకున్నాను. విజిల్ పెట్టుకున్న తర్వాత ఇంక అంతటితో ఆ వీడియోస్ అయితే మార్నింగ్ రొటీన్ అంతా అదండి. మధ్యాహ్నంలోకి ఒకవైపు రసం కూడా పెట్టేశాను. ఈ పనులన్నీ సరి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను. ఎలానో హాలిడే కదా! క్యారేజ్ ఏమి ఉండదు. మధ్యాహ్నం లంచ్‌కి అన్నట్టు కూడా అలా ప్రిపేర్ చేశాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకున్నాను. మళ్ళీ పిడి తీయలేదు అనుకో కామెంట్ చేయొద్దు. ఎందుకంటే పిడితీయలేదు. హడావిడిలో అసలు గుర్తులేదండి. అంతవరకు ఇదంతా ఫుల్ బిజీ రొటీన్ అనుకోవాలసలు. ఫుల్ ఆ రోజంతా అస్సలు ఖాళీ లేదు. అలా పని చేస్తూనే ఉన్నాను. మార్నింగు 6కి అలా లేస్తే 6:30కి డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అయింది. అలా చేస్తూనే ఉన్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత పప్పు నానిపాను అని చెప్పాను కదా! అన్నీ పప్పు నానిపోయిన తర్వాత కడగడం, మళ్ళీ గ్రైండర్ వేయడం అవన్నీ అయిపోయాయి. అయితే ఇదొచ్చు ఫస్ట్ ఇది చెప్పేస్తాను. ఇంకా దీపారాధన అయిపోయింది. దీపారాధన అయిపోయిన తర్వాత కృష్ణయ్యని కూడా నీట్‌గా క్లీన్ చేసేసి, కృష్ణయ్యకి కూడా చక్కగా గంధం పెట్టి, కుంకుమ బొట్టు అన్నీ పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత పువ్వులైతే ఇలా అలంకరించుకుంటున్నాను. పువ్వులు, తులసం మన ఇంటి వెనక్కి తులసులు ఉన్నాయన్నమాట. ఆ తులసులు కూడా కోసేసి అయితే మొత్తం పెడుతున్నాను. పెట్టుకున్న తర్వాత దీపారాధన కూడా చేసుకున్నానండి. దీపారాధన అయిపోయిన తర్వాత తండ్రికి తులసాకులు, మందార పువ్వులు అయితే పెట్టుకున్నాను. చామంతి పువ్వులు ఏం తేలేదండి. సింపుల్‌గా అయితే ఇలా చేసుకున్నాను అనమాట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకోటేంటంటే స్వామివారికి అన్నిటికన్నా అటుకులతో చేసిన ఏ నైవేద్యమైనా చాలా ఇష్టం. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. ముందుగా వీడియో షూట్ చేయడానికి నాకు అవ్వట్లేదండి. ఉన్న వీడియోసే ఎడిట్ చేసుకునేసరికి సరిపోతుంది. ఇంకా మీరు చూసినా, చూడకపోయినా డైలీ ఒక్క వీడియోనే పోస్ట్ చేయాలి అనేసి ఆ ఉద్దేశంతో అయితే నేను పోస్ట్ చేసేస్తున్నాను. ఇంకా ఛానల్ స్టార్ట్ చేసాము. ఇంకా బ్యాకప్ అవ్వకూడదు. అంటే ఇంకా వెనక్కి ఉండకూడదు. అలా ఏదో ఒకటి పెడుతుండాలనేసి అయితే అలా పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకోటేంటంటే అటుకుల పులిహోరలాగా పోపు పెట్టాను. పులిహోరకి ఏం పోపు అయితే పెడతామో అదే పోపు అలా పెట్టేసి అటుకుల్ని కొద్దిగా నానబెట్టుకోండి. అంటే వాటర్ ఇలా వేసి ఒక 2 మినిట్స్ అలా నానిన తర్వాత అటుకుల్ని తీసుకోండి. తీసేసి బాగా వడకట్టేసిన తర్వాత మనం పోపు వేస్తాం కదా! పులిహోర పోపు. దాంట్లోనే అటుకులు వేసేసి ఒకసారి మనం ఫ్రైడ్ రైస్‌కి ఎలా రైస్ అలా వేయించుతామో అలా ఒక్కసారి వేయించుకుంటే అందులో ఉన్న వాటర్ కంటెస్టెంట్ అంతా పోతుంది. మీకు అటుకుల పులిహోర అనేది రెడీ అయిపోతుంది. అదైతే కృష్ణయ్యకి నైవేద్యంగా పెట్టాను. ఇంకా నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత కాసేపు అయితే గోవిందనామాలు, వెంకటేశ్వర అష్టోత్తరాలు, విష్ణోత్తరాలు, లక్ష్మీస్తోత్రాలు అన్నీ చదువుకున్నానండి. అన్నీ అయితే చదువుకునేసరికి నాకు అరౌండ్ 10, 10:30 అయిపోయింది. ఆ టైం అప్పుడైతే ఇంకా కృష్ణయ్యకి దీపారాధన అంతా అయిపోయింది. ఫైనల్‌గా అయితే మా కృష్ణయ్య ఇంట్లో కృష్ణయ్యనైతే ఇలా రెడీ చేశాను. ఈ నైవేద్యం అయితే పెట్టానండి. ఆ రోజైతే మళ్ళీ ఈవినింగ్ దీపారాధన వరకు అస్సలు ఖాళీ లేదు. కాకపోతే మొత్తం వీడియో అయితే షూట్ చేయలేదు. మార్నింగ్ దీపారాధన వరకైతే షూట్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బై బై. కీప్ వాచింగ్.